నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న రేవంత్ రెడ్డి నేడు అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు సోనియా గాంధీతో ఆయన భేటీ కానున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే నివాసంలో రాహుల్ గాంధీ ఇతర నేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో దీపాదాస్ మున్షి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ పాల్గొననున్నారు. ఇక కీలక సమావేశంలో పీసీసీ నూతన చీఫ్, నామినేటెడ్ పోస్టర్ వ్యవహారంతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించి కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక పీసీసీ అధ్యక్ష వ్యవహారం ఈసారి కొలిక్కి వచ్చే అవకాశం ఉండటంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం హోదాతో పాటు పీసీసీ చీఫ్ గా గత 8 నెలలుగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల్లో ఒకరిని నియమించాలని అధిష్టానం భావిస్తోంది. గత 4-5 దఫాలుగా అధిష్టానం పెద్దలతో జరిగిన చర్చల్లోనూ ఇదే కోణంలో చర్చ జరిగింది. ఇక బీసీ కోటాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఇక ఎస్టీ కోటాలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న అర్ధరాత్రి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. సో ఈ రోజు ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అయితే దీపాదాస్ నుంచి రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఇదంతా ఈ సమావేశంలో భేటీ అవడానికి జరుగుతుంది. సో ఈ సమావేశం ప్రధానంగా పీసీసీ చీఫ్ ఎన్నిక, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం, అదేవిధంగా కొంత ఇంకా మంత్రుల వర్క్ ఇంకా ఖరారు కాలేదు కాబట్టి వాటిని ఎంపిక పైన ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఇది వాయిదా పడుతూ వస్తుంది. యాక్చువల్గా జూన్, జూలైలో అనుకున్నారు కానీ అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తుంది. కాబట్టి గత 8 నెలలుగా పీసీసీ అండ్ ముఖ్యమంత్రిగా 2 బాధ్యతలు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఆయన స్వయంగా ఆయనే గతంలో చెప్పారు. సో అందులో భాగంగానే సో కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా పీసీసీని మార్పు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పీసీసీ మార్పు పైన కూడా ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. సో పీసీసీ మార్పు వల్ల పరిపాలన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 బాధ్యతలు చేపట్టడం వల్ల అటు పరిపాలన పైన, ఇటు పార్టీ పైన ఫోకస్ చేయలేకపోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే సో ఆయన మార్చాలంటూ ఆయనే స్వయంగా చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు ఎవరు ఉంటారనే దానిపైన గత కొన్ని రోజులుగా చర్చ కొనసాగుతుంది. బీసీ కోటాలో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ సంపత్ కుమార్, ఎస్టీ కోటాలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. మరి ఎవరి పేరు అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉన్నదో ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. మరి పెద్ద మంత్రుల పేర్లు కూడా కొంతమందికి అవకాశాలు దక్కే అవకాశం అని తెలుస్తుంది. నిజామాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి మరొకరు. మొత్తానికి 6 శాఖలు ఖాళీ ఉన్నాయి, 6 బెర్తులు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. మరి పక్క నామినేటెడ్ పోస్టులు కూడా భారీ స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. చాలా మంది పార్టీ మారి వచ్చిన వారికి అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి అవకాశాలు కల్పించట్లేదంటూ చాలా మంది కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. సో వాళ్ళందరూ చర్చించింది సో దీపాదాస్ నుంచి. కాబట్టి వాళ్ళలో ఎవరైనా నాయకులు ఉంటే వారికి కూడా నామినేటెడ్ పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. మరోపక్క రీసెంట్ గా రైతుల రుణమాఫీ సంబంధించిన అంశము అయితే కొనసాగుతుందో, రైతుల రుణమాఫీ ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తి చేశామంటూ అటు కాంగ్రెస్ నాయకులు, అటు ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఇంకా 50% మేరకు పూర్తి కాలేదంటే అటు విపక్షాలు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా కాంగ్రెస్ దగ్గర, అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే
ఇంకా చాలా గ్రామాలలో 1,50,000 2 లక్షల పైగా ఉన్న రైతులకు ఎవరికి ఇంకా రుణమాఫీ కాలేదు కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళు ఎప్పుడు రుణమాఫీ చేస్తారనే అంతైనా కూడా కాంగ్రెస్ సీనియర్ నాయక్ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని అడిగే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా వాళ్ళు కీలక అంశాలు ఒకటి పిసిసి మార్పు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారము, మంత్రుల కొత్త మంత్రులు ఎవరు ఉంటారు, విధంగా ఈ రుణమాఫీ సంబంధించిన అనేక అంశాలపైన ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమావేశంలో ఇవన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఓకే రైట్ అశోక్, థ్యాంక్ యూ. కరీంనగర్ రూరల్ మండలం అలుగునూరులోని ఎస్ఆర్ జూనియర్